తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది ఎస్వీఎస్ గోల్డ్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రొఫెసర్ సత్యనారాయణ మూర్తి గారు. ఇప్పుడు గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుజీ. నమస్కారం మా విజిత. గురుజీ, చూస్తున్నాం గత కొన్ని రోజుల నుంచి బంగారం నిజంగా ఎంత వేగంగా దూసుకెళ్లిపోయింది రేటు అంటే అంత వేగంగా. ఒక బంగారమే కాదు, వెండి ధరలు కూడా ఆకాశాన్ని అంటాయి. ఒకప్పుడు బంగారం ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి అని చెప్పేవాళ్ళం, కానీ వెండి కూడా దాంతో సమానంగా నేను వెళ్తా అన్నట్టుగా వెళ్ళింది. ఈ 2 రోజుల నుంచి చూస్తే కొంచెం ధరల్లో మార్పులు అటు ఇటుగా వచ్చి కొంచెం తగ్గుముఖం పట్టిన వాతావరణం మనకు కనిపిస్తుంది. కానీ చాలా మంది అంచనా ఏంటి అని అంటే ఒక 3 లక్షలకు తులం వరకు బంగారం వెళ్తుంది, ఒక 7 నుంచి 10 లక్షల వరకు కేజీ వెండి రేటు పెరుగుతుంది అని చెప్పి అంటున్నారు. నిజంగా పెరిగే అవకాశం ఉందా, మరి ఇంకా తగ్గే అవకాశం ఉందా, ఎలా ఉంది రాబోయే రోజుల్లో? మనకి గురుడు ఇప్పుడు మిథున రాశిలో ఉన్నాడు. అంటే బుధుడి యొక్క స్వక్షేత్రం అది. అలాగే ఈ యొక్క రాహు మనకి కుంభరాశిలో ఉండడము, ఈ కొన్ని ఫ్యాక్టర్స్ని మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఫ్లక్చుయేషన్స్ అనేవి ఇంటర్నేషనల్ మార్కెట్లో జరుగుతాయి. ఎప్పుడు కూడా బంగారం రేటు పెరగడము తగ్గడం అనేది మన భారతదేశాన్ని బట్టి జరగదు. ఇతర దేశాలన్నీ కూడా వాళ్ళ డిమాండ్ని బట్టి వాళ్ళు తీసుకునే నిర్ణయాలను బట్టి గోల్డ్ అనేటటువంటిది పెరుగుతూ ఉంటుంది. సో ఈ సంవత్సరం అసలే వివాహాల ముహూర్తాలు చాలా తక్కువగా ఉన్నాయి. శుక్ర మూఢమి ఈ ఫిబ్రవరి 19, 2024 సంవత్సరం 26వ సంవత్సరంలో అయిపోతుంది. అండ్ చాలా తక్కువ టైం ఉంది వివాహానికి. ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ వరకు, ఏప్రిల్ 15 వరకు ఉంది. తర్వాత అధిక మాసం వస్తుంది. అధిక మాసంలో పెళ్లిళ్ళు ఉండవు. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? మే నుంచి. మళ్ళీ మనకి మే నుంచి నాన్ స్టాప్. తర్వాత మళ్ళీ మనకి గురు మోడం వచ్చేసింది. ఇలా అన్ని లెక్కలు వేసుకుంటే అధిక మాసం 1 నెల పోయింది, తర్వాత గురు మోడవి 2 నెలలు పోయింది. ఇవన్నీ వేసుకుంటే మళ్ళీ కార్తీక మాసం దగ్గర నుంచి ముహూర్తాలు స్టార్ట్ అయినాయి. ఈసారి శ్రావణ మాసంలో, ఆశ్వేజ మాసాల్లో పెట్టుడు ముహూర్తాలే తప్ప ఒరిజినల్ ముహూర్తాలు లేవు. కాబట్టి వివాహాలకి మనం కార్తీక మాసంలో తీసుకుంటే జస్ట్ తక్కువ టైం కాబట్టి ఫంక్షన్ హాల్స్ రేట్లు పెరుగుతాయి బాగా భయంకరంగా. బంగారం రేటు విపరీతంగా పెరుగుద్ది. అయితే ఇప్పుడు ఎంత ఉంది? 1,80,000 దగ్గర నుంచి తగ్గించుకుంటూ వస్తే యాజ్ ఆన్ టుడే మనకి 1,48,000 చిల్లర ఉందని చెప్తున్నారు. అలాగే వెండి కూడా 30,000 దాకా తగ్గింది, బంగారం ఒక 10,000 తగ్గింది, 20,000 తగ్గింది. అన్ని ఫ్లక్చుయేషన్స్ మనం చూస్తున్నాం. అందువలన బంగారము అనేటటువంటిది మీడియాలో పెరుగుతుంది అంటే డబ్బున్న వాళ్ళంతా వెళ్ళి కొనేస్తున్నారు. సో పేదవాడికి బంగారం అనేటటువంటిది అందుబాటులో ఉండడం లేదు. రేపు వివాహాల్లో ఏం అడుగుతారు? పేదవాళ్ళని బంగారం అడుగుతారు. 30,000 ఉండే కాసు తులం ఇప్పుడు 1,00,000-2 లక్షలు రీచ్ అయిపోతే ఇప్పుడు వాళ్ళు ఎలా ఇవ్వగలుగుతారు? సో ఇది నియంత్రించాల్సినటువంటి అవసరము ప్రజలదే ఉంది. వాళ్ళు ఎందువల్లంటే నేను చెప్తున్నాను, యాజ్ ప్రభుత్వ విధానాలు ఎలా ఉంటాయంటే, బ్యాంకులో మనము డిపాజిట్లు వేసేవారు ఇదివరకు. ఇమ్మీడియట్ ఇన్ని వేల ట్రాన్సాక్షన్స్ దాటితే కనుక ఎన్ని డిపాజిట్స్ అయితే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి డెఫినెట్గా మెసేజ్ వెళ్ళిపోతుంది. అదేవిధంగా ఈ బంగారం కొనేటటువంటి వాళ్ళకి గతంలో కూడా వీళ్ళు కొనేటటువంటి వాళ్ళకి అందరికీ కూడా ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వెళ్ళడం, వాళ్ళ మీద రైడింగ్లు ఇవన్నీ జరగడము ఇవన్నీ ఉన్నాయి. ముందు ముఖ్యంగా బంగారం కొనేటటువంటి వాళ్ళ మీద రైడింగ్లు ఈ సంవత్సరం గురుడు మిథున రాశిలో ఉన్నాడు కాబట్టి జరగడానికి అవకాశాలు ఉన్నాయి. ఇది ఫస్ట్ ధనవంతులు తెలుసుకోవాలి. అంటే ఎట్టి పరిస్థితుల్లో ఉంది కదా, ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ బాగుంది కదా, యూట్యూబ్లో చెప్తున్నారు కదా, బాగా పెరుగుతుంది కదా, 5 lakhs 4 lakhs ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్, ఇవన్నీ తర్వాత విషయం. ఐ యామ్ టెలింగ్ యూ, ఎవరైతే ధనవంతులు విపరీతంగా ఈ యొక్క పేదవారి నోరు కొట్టి పేదవారి పిల్లలకి ఎలా వివాహాలు చేస్తారు కొని ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ కోసం అని కొంటే ఖచ్చితంగా గురుడు మిథున రాశిలో ఉన్నాడు. ఇన్కమ్ ట్యాక్స్ రైడింగ్స్ జరగకపోతే నన్ను అడగండి, డెఫినెట్గా జరుగుతుంది. ల్యాండ్స్ని కూడా అలాగే చెప్పారు అప్పట్లో. ల్యాండ్స్ మీద ఇన్వెస్ట్మెంట్ మంచి డిమాండ్ వస్తుంది, రేట్లు వస్తున్నాయని చెప్పేసి. ఏమైంది మరి? ఇప్పుడు స్తబ్దుగా రియల్ ఎస్టేట్ మార్కెట్ 2 years నుంచి ఎందుకు పడుకుంది? రేట్లు పెరగవు. భూమి అంటే ఇక్కడ కదలదండి, బంగారం తాకట్లు పెట్టుకోవచ్చండి చక్కగా. ఏ మాత్రం నేను ఒక హెచ్చరిక చేస్తున్నాను మొత్తం,
ఎప్పుడైతే 5 lakhs దాటి ఈ యొక్క బంగారం అవుతుంది 7 lakhs అయిపోతుందని ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు చెప్తున్నారు, అప్పుడు ఏమవుతుందో తెలుసా అమ్మా, బంగారం ధరించి బయటకు వచ్చిన వాళ్ళని పేదవాడు కొనలేడు, వాడి రీచ్ దాటిపోయింది, దొంగలు ఎక్కువ అవుతారు, పొడిచి పడేస్తారు వీళ్ళని. బంగారం ధరించినటువంటి వాళ్ళని గోల్డ్ స్నాచర్స్ వీళ్ళంతా కూడా అరికట్టడం పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ఆపగలిగారు. అండ్ రైల్వేలో ఇప్పుడు విండో పక్కన కూర్చున్నటువంటి వాళ్ళది పీకేస్తేనే ఎంతవరకు పాపం పోలీస్ డిపార్ట్మెంట్ ఎంత కష్టపడి చేసినా గోల్డ్ రికవరీ ఎంత, పోలీస్ డిపార్ట్మెంట్ లేకపోతే రికవరీ అన్నదే జరగదు. సో గోల్డ్ రేటు పెరగడం అనేటటువంటిది క్షేమకరం కాదు. అండ్ దీన్ని ఆపాల్సినటువంటి బాధ్యత ప్రజలదే. గోల్డ్ మాఫియా అనేటటువంటిది గోల్డ్ షాప్స్ వాళ్ళు పెంచేస్తాం, పెరిగిపోతుంది, అండ్ మీడియా యొక్క బాధ్యతది. కాబట్టి ఒక ఇంటర్నేషనల్ రెప్యూట్ ఉన్నటువంటి ఆస్ట్రాలజర్గా, ఒక ప్రొఫెసర్గా నేను చెప్తున్నాను ఏంటంటే, బంగారం ధర పెరగడం సంగతి వదిలేసేయండి, 2 lakhs వరకు పెరుగుతుంది ఈ సంవత్సరం, కొంచెం పెరుగుతుంది డీవియేషన్ 2026 ముహూర్తాలు తక్కువ ఉన్నాయి కాబట్టి. బట్ ఖచ్చితంగా ఇన్కమ్ ట్యాక్స్ రైడింగ్స్ జరుగుతాయి. అండ్ ఎట్టి పరిస్థితుల్లో ఇది ఎవరు చెప్పట్లేదు, ఇది ఎవరు టచ్ చేయట్లేదు. కాబట్టి ఈ ఇన్వెస్ట్మెంట్స్ అనేటటువంటిది మీరు ఇతర వాటి మీద కొనుక్కోండి. పేదవాళ్ళకి ఇప్పుడు కట్నాలు అడుగుతారు, నువ్వు ఎంత బంగారం పెడతావు అని అడుగుతారు పేద పిల్లల్ని. అండ్ వేర్ షుడ్ దే గో? పూర్ పీపుల్ యొక్క కన్నీరుని తీర్చేది ఎవరు? సో గవర్నమెంట్ ఒక రెగ్యులేటరీ కమిటీ వేయాలి. ఇది లోకల్లో జరిగేది కాదు, ఇంటర్నేషనల్ మార్కెట్లో జరిగేటటువంటి డెసిషన్స్. అంటే వీ హ్యావ్ టు పుట్ ఎ ఫుల్ స్టాప్ టు దట్. మోడీ గారు ఖచ్చితంగా దీని మీద తీసుకోవాలి, యాక్షన్ తీసుకోవాలి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, మనకి ఆంధ్రప్రదేశ్లో మనకి బంగారపు గని దొరికింది. అండ్ కేజీఎఫ్ లాగా ఇప్పుడు కోలార్ గోల్డ్ మైన్స్ లాగా. సో తప్పకుండా వీళ్ళంతా ఊహించుకుంటున్నారు, ఆ ఎక్స్ట్రాక్షన్ వర్క్స్ జరుగుతాయి త్వరలో. అండ్ డెఫినెట్గా 2027 నుంచి కాకపోయినా 2028 నుంచి అయినా డెఫినెట్గా ఈ యొక్క బంగారం రేట్లు డౌన్ అయిపోతాయి. ఎందుకంటే మనకి అబండెంట్ బంగారం దొరుకుతుంది ఇప్పుడు. అండ్ సౌత్ ఆఫ్రికా ఇలాంటి కంట్రీస్లో ఏసీవై రెడ్డి గారిని మా ఎమ్మెల్యే గారు వాళ్ళంతా రాజమండ్రికి సంబంధించిన వాళ్ళు మనవలే. ఇప్పుడు నా స్టూడెంట్స్ వాళ్ళంతా దే ఆర్ డూయింగ్ ద గోల్డ్ మైన్స్ బిజినెస్. అక్కడ ఇంత లేదు. గోల్డ్ మైన్స్ ఒరిజినల్గా మైన్స్ బిజినెస్ చేస్తున్నటువంటి వాళ్ళకే ఇంత ఇది లేదు. కాబట్టి ఇది అంతా అపోహ. కేవలము బంగారం 5 లక్షలు అయిపోద్ది, 4 లక్షలు అయిపోద్ది, 3 లక్షలు అయిపోద్ది. దిస్ ఇస్ ఆల్ నాన్ సెన్స్. ఈ సంబంధం లేనటువంటి వాళ్ళు చెప్పేటటువంటి మాటలు ఇవన్నీ కూడా. అండ్ వ్యూస్ కోసమనో లేకపోతే వాళ్ళ రెప్యుటేషన్ కోసమనో చెప్పడం తప్పు. ఇది బంగారం 2 lakhs మించి దాటదు. ఎట్టి పరిస్థితుల్లో 2026కి 2 lakhsకి వెళ్తే వెళ్ళొచ్చు ఎండింగ్కి. అండ్ ఫ్రమ్ 2027 నుంచి మీకు ఈ యొక్క డౌన్ఫాల్ అనేటటువంటిది ఎంతవరకు డౌన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి? గ్యారంటీగా మళ్ళీ స్టాండర్డ్గా 1.75 దగ్గరికి వచ్చి స్టక్ అవుతుంది. 1.75. అండ్ ఈ బంగారం కొనేటటువంటి వాళ్ళలో మనం కనుక చూసుకుంటే కుంభరాశి వాళ్ళు, కర్కాటక రాశి వాళ్ళు ఎక్కువ ఉంటారు. అవునా? ఎందుకంటే దానికి లింకులు ఉన్నాయి. కుంభరాశి వాళ్ళు ఏమంటే గురుడు 5వ ఇంట్లో ఉన్నాడు, హూ కెన్ స్టాప్? ఏమంటే 7 సంవత్సరాల నుంచి నేను చాలా కుంభరాశి ఇంకా ఎంత గురువు గారు పంచగ్రహ కూటములు వచ్చేస్తున్నాయి, ఏలినాటి శని ఉంది, ఎన్ని సంవత్సరాలు నేను బాధలు పడాలి అని కుంభరాశి వాళ్ళు చాలా బాధపడిపోతున్నారు. ధనకారకుడు మీకు గురుడు, లాభకారకుడు మీకు గురుడు. ఎవడు మిమ్మల్ని ఆపేది? కిలోలు బంగారం కొనేది ఒక కుంభరాశి వాడే. మళ్ళీ అదే విధంగా కర్కాటక రాశిలో గురుడు బ్రహ్మాండంగా ఉచ్చస్థితిలో పెరిగిపోతున్నాడు. కర్కాటక రాశి వాళ్ళు కూడా విపరీతంగా కొనేస్తారు. అందువలన చక్కగా బంగారం అనేటటువంటిది నెక్స్ట్ ఇయర్ వరకే ఉంటుంది ఆ హవా. 2 lakhs ఇక్కడ, జస్ట్ ఒక 20,000 నెక్స్ట్ ఇయర్ 2027. అండ్ 2.2 దాటదు. 30-40 వేలు పెరిగినప్పటికీ మళ్ళీ 1-2 లక్షల లోపే మళ్ళీ వచ్చే అవకాశాలు రావాల్సిందే. ధన్యవాదాలు గురించి. ధన్యవాదాలు.